తీసుకుంటున్నారు అని అడిగాను. భవ్య, అమ్మా నేను పుస్తకాలలో చదివాను అర్జునుడు గ్రేట్ అంటే తమ్ముడు వినట్లేదు అని అనింది. కాదమ్మా, నేను మొన్న సినిమాలో చూశాను, కర్ణుడిని చాలా గొప్పగా చూపించాడు అంటే కర్ణుడే కదమ్మా గ్రేట్ అని అన్నాడు టింకు. ఇది విని మా వారు, ఏంటి కమల, పిల్లలు ఇంకా పడుకోలేదా అంటూ వచ్చారు. వచ్చి ఏమైంది పిల్లలు, ఎందుకు పడుకోలేదు అని అడిగితే, నాన్న అక్క నా మాట వినట్లేదు భవ్య అని టింకు అన్నాడు. భవ్య, లేదు అమ్మా, నా మాటే తమ్ముడు వినట్లేడు అని అన్నాడు. మా వారు నా వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బెడ్ పైన కూర్చొని పిల్లల్ని తనపై కూర్చోబెట్టుకున్నాను. నేను వెళ్ళి మా వారి పక్కన కూర్చున్నాను. మా వారు తను చెప్పడం మొదలు పెట్టాడు. అర్జునుడు కర్ణుడు ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పారు పిల్లలకు. పిల్లలు ఇద్దరు ఆశ్చర్యపోయారు. భవ్య 7వ తరగతి, టింకు 5వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్న పిల్లలే, వాళ్ళకేం తెలుసు అని వాళ్ళలో వాళ్ళు నవ్వుకున్నారు. మా వారు శతాలు మహారాజు గారి 8వ సంతానమైన దేవవ్రతుడు, అదేనండో మన భీష్ముడు ఆ నుంచి చెప్తూ కురుక్షేత్ర యుద్ధం వరకు వచ్చారు. సఘోషోధాత్త రాష్ట్రానాం హృదయాన్ని వ్యదారయత్ నభస్థా వృద్ధి వించైవ తుములోభ్యనునాదయన్ అంటే దుర్యోధని వైపు ఉన్నవారు వివిధ శంఖధ్వనులు చేసినప్పుడు పాండవుల వైపు ఉన్నవారి హృదయాలు చలించబడలేదు. కానీ పాండవుల వైపు వారు చేసిన ధ్వనులకు కర్ణుడు పట్ల ఉన్న పుత్రుల హృదయాలు ప్రద్దలయ్యాయి. దానికి కారణం శ్రీకృష్ణుడిపై వారికి ఉన్న విశ్వాసం. అందుకే దేవుణ్ణి ఎప్పుడు తక్కువ వేయకూడదు, అందరినీ నమ్మాలి. ఇదే కథలోని నీతి.